నిల్వలు సహజంగా కుళ్ళిపోకుండా నివారించడానికి కోసం స్వాధీనం చేసుకున్న నిల్వలను బహిరంగంగా వేయడం ద్వారానే మేము వాటిని విక్రయించాలి అధ్యక్ష. వివిధ కోర్టుల్లో ఈ వ్యాజ్యాలు పెండింగ్ ఉన్నందున స్వాధీనం చేసుకున్న నిల్వలను అతి త్వరగా వీటిని ముందు తీసుకెళ్లి విక్రయించడానికి కోసం చర్యలు ప్రభుత్వం నుంచి తప్పకుండా చేపడతాం అధ్యక్ష. మెంబర్ ఎనీ క్లారిఫికేషన్? ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారాగా సబ్సిడీ ద్వారాగా పేద ప్రజలకి అందవలసినటువంటి బియ్యం ఈ రేషన్ షాపుల డీలర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కొంతమంది మాఫియా కుమ్మక్కయ్యి కొన్ని వేల టన్నులు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి తరలించేస్తున్నారు అధ్యక్ష. ఇందులో భాగంగా మరి మంత్రివర్యులు చెప్పినట్టుగా కొన్ని కేసులు నమోదైనప్పటికీ కూడా ముఖ్యంగా కాకినాడ, విశాఖపట్నం, బాపట్ల జిల్లాల్లో ఈ పంపిణీ వ్యవస్థ ఎక్కువగా కూడా రవాణా అవుతుంది అధ్యక్ష. గతంలో 2004 జూలైలో సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు వెళ్ళి అక్కడ డైరెక్ట్గా నిల్వ ఉంచినటువంటి ఈ పీడిఎస్ బియ్యాన్ని అక్కడ గుర్తించి ఆ యొక్క సిప్ను కూడా మరి సీజ్ చేయమని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే మరి ఈ రకంగా ఈ పేదలకు అందవలసినటువంటి బియ్యాన్ని మరి ఎన్ని కట్టడలు చేసినప్పటికీ కూడా మరి తరలింపు ఆగట్లేదు అధ్యక్ష. ఈ విషయంలో మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సీజ్ చేసినటువంటి సిప్ విషయంలో ఆ సిప్ ఏమైంది, దాని మీద ఏ విధంగా కేసులు నమోదైనయో మరి మంత్రివర్యులు తెలియపరచాలి అధ్యక్ష. ప్రకాశం జిల్లాలోనే సుమారు 3585 క్వింటాల బియ్యాన్ని ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అధ్యక్ష. అదేవిధంగా బాపట్ల జిల్లాలో పర్సూరు, అద్దంకి, రేపల్లి, వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లో రేషన్ డీలర్ నుంచి అధ్యక్ష కిలోకి 15 రూపాయల నుంచి 17 రూపాయలకు కొని వీళ్ళు మళ్ళీ 22 రూపాయలకి దళారులకు అమ్ముతున్నారు అధ్యక్ష. మరి ఇంతలా జరుగుతుంటే ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది, ఈ రేషన్ పంపిణీ వ్యవస్థని మరి ఈ పీడిఎస్ బియ్యాన్ని ఏ రకంగా కంట్రోల్ చేస్తారో తమ ద్వారాగా మంత్రివర్యులు తెలియజేసుకుంటూ కోరుతున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సున్నాన్ గారు. ఆనరబుల్ చైర్మన్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఆహార ధాన్యాల కొరత వస్తే సివిల్ వార్ వస్తుంది, తిరుగుబాటు వస్తుందనే సదుద్దేశంతో ఆనాడు మరి పెట్టడం జరిగిన ప్రాజెక్ట్ని ఈవేళ డ్రగ్ మాఫియాకి, సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి మరి గ్యాంగ్స్టర్స్కి కూడా నిలయమైపోయి మా కాకినాడ పోర్టులో మొత్తం అంతా డంప్ చేస్తారు సార్. కాకినాడ పోర్టుకి దరిదాపు ఇప్పుడు నేషనల్ హైవే 216 రావడం వల్ల కంటిన్యూగా కడ నుంచి ఇచ్చాపురం వరకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అయిపోవటం వల్ల, బ్రిడ్జెస్ నిర్మాణం చేయటం వల్ల ఈ పీడిఎస్ రైస్ అంతా కూడా షిప్మెంట్ చేసేస్తారు సార్. అందులో భాగంగానే మరి పవన్ కళ్యాణ్ సారు ఆవేళ షిప్ని సీజ్ చేశారు. ఇదంతా కూడా ఎంప్లాయీస్లో ముఖ్యంగా వాళ్ళు రాటన్ అయిపోయి రిటైర్ అయ్యే వరకు, జాయిన్ అయిన రోజు నుంచి రిటైర్ అయ్యే వరకు అక్కడే ఉండటం వల్ల ఈ మాఫియా, పోలీసు, ఈ సివిల్ సప్లైస్ వీళ్ళంతా కూడా ఏకమైపోయి స్థానికంగా ఉన్నటువంటి మాఫియా గ్యాంగ్తో వాళ్ళు నెక్సెస్ పెట్టుకుని సార్ మరి ముఖ్యంగా మన రాష్ట్రంలోకి డ్రగ్స్ రావడానికి ప్రధానమైన కారణం మన పీడిఎస్ రైస్ సార్. ఇది ఎక్స్పోర్ట్ చేయడం సౌత్ ఆఫ్రికా కానీ, నైజీరియా కానీ అటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అక్కడ నుంచి ఈ అవుట్లాస్ అంతా కూడా తేవడం వల్ల చాలా మనకి అన్యాయం జరుగుతుంది సార్. తమరు దీని మీద దృష్టి పెట్టించి సార్ మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే దాని మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా, కావాలంటే మిలిటరీ ఫోర్స్ని కూడా దింపవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం సార్ మీ సభ ద్వారా. చైర్మన్ సార్. మంత్రి గారు మీరు లేదు అందులో నా కూర్చోండి, సిగ్నేటరీ కాదు కదా, మీరు కూర్చోండి. అధ్యక్ష, ఈ పీడిఎస్ వ్యవస్థ పైన మా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, చిత్తశుద్ధి, ఏ విధంగా పారదర్శక